హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తదాస్తు. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. నమ్మకమే జీవన సూత్రం. నమ్మకం అన్నది మీ మనసులోని ఒక ఆలోచన మాత్రమే. మిమ్మల్ని బాధించే, మీకు నష్టం కలిగించే విషయాలు నమ్మకండి. ఐశ్వర్యం చేకూర్చడంలోనూ, స్ఫూర్తిని చేకూర్చడంలోనూ, మీ మనసును దృఢంగా చేయడంలోనూ, మిమ్మల్ని అభివృద్ధి పరచడంలోనూ మీ సబ్కాన్షియస్ మైండ్ని సమర్థవంతమైనదిగా నమ్మండి. ఆ నమ్మకాన్ని బట్టి జీవితం ఉంటుంది. ప్రతికూలత అనేది దేన్ని సాధించలేదు. అంటే నెగిటివ్ థింకింగ్, ఈ ప్రతికూలతలో ఎటువంటి జీవలక్షణాలు ఉండవు. మన విజయానికి బద్ధ శత్రువు లాంటిది. ఈ ప్రతికూలత ప్రతి దాని గురించి నిరాశగా మాట్లాడేవాళ్ళు, నిరంతర కష్టాల గురించి, నష్టాల గురించి, అనారోగ్యం గురించి, పేదరికం గురించి, విధ్వంసాల పట్ల, ప్రతికూల భావాల పట్ల ఆకర్షింపబడతాయి. వాళ్లకుండే ప్రయత్నాలన్నిటినీ మానుకుని కూర్చుంటారు. అయితే మీరు నెగిటివ్ గురించి ఆలోచిస్తే నెగిటివ్ని ఆకర్షించినప్పుడు, మరి పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ కూడా ఆకర్షిస్తారు కదా. అందుకే మీరు పాజిటివ్ను ఆకర్షించాలని మీ మైండ్ను మార్చే పాజిటివ్ మాటలను ఈ వీడియోలో చెప్పడం జరిగింది. అయితే ఇది రోజు జపించడం వలన ఏం జరుగుతుందో చూద్దాం. పదే పదే మన గురించి ఏమనుకుంటామో మనం అదే విధంగా తయారవుతాం. మనం ఏదైతే మాట్లాడుతూ ఉంటామో మన సబ్కాన్షియస్ మైండ్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. దాని ఆధారంగానే మన సబ్కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది. మన గురించి మనం ఏదనుకుంటామో దానిని ఎఫర్మేషన్స్ అంటారు. మనల్ని మనం మార్చుకోవడానికి ఎఫర్మేషన్స్ ఒక అద్భుతమైన సాధనంగా పనిచేస్తాయి. మన మెదడు సరిగ్గా పనిచేయటానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి మన జీవితాన్ని మారుస్తాయి. సంతోషం అనేది బయట మనుషులు లేదా వాళ్ళు చేసే పనుల నుంచి రాదు. అలాగే బయట వస్తువుల వల్ల కూడా రాదు. మనం పాటించే చిన్న చిన్న జీవన అలవాట్ల వల్లే మన ఆనందాన్ని పోగు చేసుకోవచ్చు. ఆనందానికి స్టార్ట్ అనేది లేదని, ప్రశాంతమైన జీవితానికి పునాది వేసుకోవడంలోనే ఆనందాన్ని వెతుక్కోవచ్చని గొప్ప గొప్ప వాళ్ళు చెబుతున్నారు. ఏ విషయంలోనైనా తృప్తి లేకపోవడం, అతిగా ఆలోచించడం, ఇవన్నీ మనిషిని అసంతృప్తి వైపు నెట్టేస్తాయి. ఇంకా ఏదో కావాలన్న మనస్తత్వాన్ని వదులుకోకపోతే ఆనందాన్ని అందుకోలేమన్నదే నిపుణుల మాట. ఈ రోజు వీడియోలో చెప్పే విషయాన్ని 21 రోజులు పాటిస్తే కనుక మీ జీవితంలో అంటే చాలా మార్పులు వస్తాయి. మీ మైండ్ సెట్ పూర్తిగా మారిపోతుంది. మీ ప్రవర్తనలో, యాటిట్యూడ్లో తప్పకుండా తేడా కనిపిస్తుంది. మీ లోపల గూడు కట్టుకున్న నెగిటివ్ ఎఫర్మేషన్స్ చాలా వరకు తగ్గిపోతాయి. అందుకే మీరు ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. 21 రోజుల వరకు 21 రోజులలో ఏ మార్పులు కలిగాయో మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. అలాగే ఈ వీడియోలో చెప్పేవన్నీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని ఆచరించండి. మీకు మీరు చెప్పబోయే విషయాల గురించి ప్రశాంతంగా ఆలోచించండి. వాటిని అనుభూతి చెందండి. జీవితంలో ముందుకు కొనసాగడానికి చేసే చాలా పనుల్లో కొన్ని సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తాయి. అయితే ఆనందానికి సరైన మార్గం అంటూ లేదు. కొన్నిసార్లు మన వ్యాపకాలే మనల్ని సంతోషంగా ఉంటుంది. మీ మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేలా చేస్తాయి. వీటితో పాటు మన ఆరోగ్యకరమైన అలవాట్లు కూడా మనల్ని ఆనందంగా ఉండేలా చేస్తాయి. దీనికి మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవటం చాలా అవసరం. మన చుట్టూ ఉన్న వారితో స్నేహభావంతో ఉండడం, మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటం అనేది మన మనసుని, మనల్ని సంతోషంగా ఉంచేలా చేస్తాయి. మరోవైపు మన జీవితంలో సవాళ్లను స్వీకరించి వాటిని అధిగమించడానికి, వాటిపై దృష్టి పెట్టడానికి ఈ ఎఫర్మేషన్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. మీ చుట్టూ ఉన్న క్షణాన్ని సందర్భంగా ఆస్వాదించాలంటే మీ లోపల నుంచి మీరు సంతోషంగా ఉండాలి. మిమ్మల్ని మీరు అంగీకరించడం,
మిమ్మల్ని మీరు స్వీకరించడం, ఈ 2 విషయాలు మీకు స్పష్టంగా తెలిసి ఉండాలి. మనమందరం సంతోషంగా ఉండాలనుకుంటాం. కానీ చాలామంది సంతోషంగా లేరు. ఎందుకో తెలుసా? సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో తెలియదు. సంతోషంగా ఉండాలంటే ఎన్నో వస్తువులు ఉండాలని అనుకుంటారు. కానీ వాళ్ళవన్నీ సంపాదించుకున్నా ఎక్కువ రోజులు సంతోషంగా ఉండలేరు. నేను సంతోషంగా ఉన్నాను అనుకుంటే సంతోషం కలిగించే భావన, అనుభూతి చెందండి. మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి. పదే పదే మీరు సంతోషంగా ఉన్నారని అనుకుంటే మీ సక్సెస్ అనే దాన్ని యాక్సెస్ చేస్తుంది. కొద్ది రోజుల్లోనే సబ్కాన్షియస్ మైండ్ కొంచెం కొత్తగా తయారవుతుంది. మీరు సంతోషంగా ఉండేలా చేస్తుంది. ఎఫర్మేషన్స్ గురించి ఇప్పటి వరకు జరిగిన అధ్యయనాల్లో ఈ విషయాలు చెప్పబడ్డాయి. ఎఫర్మేషన్స్ గురించి మీరు ఎలాంటి సమాచారం తెలుసుకున్నా మీకు అదే సమాచారం లభిస్తుంది. మీ గురించి తెలుసుకునే ముందు శ్వాసను గట్టిగా పీల్చి నెమ్మదిగా వదలండి. ఇలా చేయడం వలన ఊపిరితిత్తుల్లోకి గాలి బాగా వెళ్ళి మనసు తేలికైనట్టుగా ఉంటుంది. ఇప్పుడు మంచి భావాలతో ఎఫర్మేషన్స్ ప్రారంభించండి. నేను ఆనందంగా, సంతోషంగా ఉన్నందుకు దేవుడికి, విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంత అందమైన ప్రకృతిలో నేను జీవిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నేను నా జీవితం మొత్తం ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నాను. నాలో ప్రతి అణువు పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంది. నేను ప్రత్యేకమైన వాడను. అందుకే ప్రతి మంచి నా దగ్గరకు వస్తుంది. నేను చాలా అందంగా, ఆరోగ్యంగా ఉన్నాను. నా కాళ్ళు, కళ్ళు, చెవులు ఎంతో అందంగా ఉన్నందుకు ఆ దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను ఏ పనైనా చేయడానికి నా వాళ్ళు దూరంగా నన్ను నిర్మించబడ్డాయి. అందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అవి ఇవ్వలేని వారు ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. కానీ ఆ స్థానంలో దేవుడు నన్ను ఉంచకుండా నాకు మంచి అవయవం ఇచ్చినందుకు దేవుడికి ధన్యవాదాలు. నా శరీరంలో ఉన్న ప్రతి అవయవం ఎంతో ఆరోగ్యంగా పనిచేస్తున్నందుకు ఆ విశ్వానికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా జీవితంలో జరుగుతున్నవన్నీ నా మంచి కోసమే జరుగుతున్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా జీవితంలో ధనాన్ని సమృద్ధిగా ఆహ్వానిస్తున్నాను. నేను నా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తున్నాను. సంతోషంగా గడుపుతున్నాను. నేను కేవలం మంచి విషయాలు ఆలోచిస్తున్నాను. నాలో చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అవి నా విజయం వైపు నడిపిస్తున్నాయి. నేను ఒక విజేతను. నేను ఒక బిలినియర్ను. నా సంతోషం ఎప్పుడూ నాతోనే ఉంటుంది. నేను ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. నేను ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నేను చాలా తెలివైన వాడిని. నాలో అధిక శక్తి ఉంది. నేను దేనినైనా సాధించగల సామర్థ్యం కలవాడను. దైవశక్తి, విశ్వశక్తి నిరంతరం నాతోనే ఉంటాయి. నేను ఎల్లప్పుడూ మంచి విషయాల గురించే చర్చిస్తాను. నేను ఎల్లప్పుడూ మంచి విషయాలే వింటాను. మంచి విషయాలే మాట్లాడతాను. మంచి విషయాలనే ఆకర్షిస్తాను. నేను నా లక్ష్యాన్ని చాలా సులభంగా చేరుకుంటాను. నేను అనుకున్న దాన్ని చాలా సులభంగా చేరుకుంటాను. నా మనసు పాజిటివ్ ఆలోచనపైనే స్థిరంగా ఉంటుంది. నాలో ఉన్న పాజిటివ్ ఆలోచనలే నన్ను మంచి పనులు చేసేలా చేకూరుస్తుంది. నా రక్తంలో ప్రతి అణువు మంచి కోసమే పోరాడుతుంది. నా పని మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. నేను ఐశ్వర్యాన్ని సమృద్ధిగా ఆకర్షిస్తున్నాను. నా జీవితం అంటే నాకు చాలా మక్కువ. ఇప్పటి వరకు నేను చేయలేని పనులు కూడా చేసేంత శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నాను. నేను ప్రశాంతంగా, ఆనందంగా ఎల్లప్పుడూ ఉంటాను. నేను ఎల్లప్పుడూ ఆనందాన్ని అనుభవిస్తూనే ఉంటాను. నాలో అద్భుతమైన శక్తి ఇమిడి ఉంది. నాలో అందమైన గుణముంది.
అది అందరికీ ఉపయోగపడుతుంది. నేను సర్వ సంపదలకు అర్హుడిని. నేను గొప్ప గొప్ప పనులు చేయడంలో ప్రత్యేకమైన వాడిని. నేను అందరికంటే గొప్పగా ఆలోచిస్తాను. నాలో ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం ఎక్కువ. నన్ను నేను అద్భుతంగా ఎల్లప్పుడూ ఊహించుకుంటాను. నేను సాధించలేనిది ఏది ఈ ప్రపంచంలో లేదు. అన్నిటినీ సాధించగల సామర్థ్యం నాలో పుష్కలంగా ఉంది. పరిపూర్ణమైన శక్తిని నేను అన్ని విధాలుగా పొందుకుంటాను. నేను ఎల్లప్పుడూ గొప్పగా ఆలోచిస్తాను. నా మాటలు ప్రత్యేకంగా అద్భుతంగా ఉంటాయి. నేను ఆడే ప్రతి మాటకి అందరూ ఆకర్షితులవుతారు. ఇలా మీరు 21 రోజులు పాటించడం వలన మీలో మార్పులు గమనించడం మొదలుపెడతారు. ఆత్మవిశ్వాసం మరింత పెంచుకుంటారు. పాటించాక మీరే అంటారు, నాలో ఎన్ని మార్పులు కలిగాయో అని. చూశారు కదా! ఈ వీడియో గాని మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.